అల్లంపూర్ నియోజకవర్గం ఎర్రవల్లి మండల కేంద్రంలోని ఎంపీ మల్లు రవి ఆధ్వర్యంలోని ప్రజాపాలన ప్రగతి నివేదిక బస్సు యాత్ర కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వివిధ గ్రామ కార్యక్రమానికి నాతో పాటు అతిథిగా ఇచ్చేసిన సోదరుడు మిత్రుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి గారు, వేదిక మీద చాలా మంది ఉన్నారు. ఇంకా అందరి పేర్లు చెప్తే అర్ధగంట అవుతుంది, సమయం ఎక్కువ, వర్షం పడేటట్లుంది. వివిధ గ్రామాల నుంచి, 2 మండలాల నుంచి ఇచ్చేసినటువంటి వాళ్ళు, మండల కాంగ్రెస్ అధ్యక్షులందరికీ పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఈ ప్రజా పాలనకు రేవంత్ రెడ్డి నాయకత్వానికి మీరు చూపించినటువంటి స్వాగతము, ప్రేమ, అభిమానాలకు మరి ముఖ్యంగా మహిళా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. చాలా విషయాలు చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసింది. అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని నమ్మించి, ఒప్పించి, మెప్పించి, ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చి ఇచ్చిన అనేక హామీలను తుంగలో దొక్కింది కనుక తెలంగాణ రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ పార్టీ మీద, అవినీతి పాలన మీద, కుటుంబ పాలన మీద, అరాచక పాలన మీద, మోస పాలన మీద విరక్తి చెంది రేవంత్ రెడ్డి అనబడే పాలమూరు ముద్దుబిడ్డ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన సుభిక్ష